బరువు తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ రకరకాల ఎక్సర్సైజ్లు చేస్తూ అదేవిధంగా కొన్ని వైద్యం చేయించుకుంటుంటారు. అయితే వైద్యంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే లైపోసెక్షన్ అని కానీ ఇలాంటి కొన్ని సర్జరీలు చేసుకొని తమ బరువును కంట్రోల్ చేసుకొని తమ బరువును తగ్గించుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇందులో ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీతో బరువును ఏ విధంగా తగ్గించుకోవచ్చు, అయితే ఎలాంటి కోత లేకుండా, ఎలాంటి పేషెంట్కి ఇబ్బంది లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో బరువును తగ్గించుకునే ప్రక్రియ అయితే ఒకటి చేస్తున్నారు. రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రక్రియ చేశారు. కర్నూలులోని ఆర్కా హాస్పిటల్కి చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రితేష్ రెడ్డి గారు ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి సార్, ముఖ్యంగా ఈ బెలూన్కి సంబంధించి బెలూన్ సర్జరీ అనేది మన రాయలసీమ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా చేసిన సర్జరీ. అయితే ఇది ఏ విధంగా మనం చేయించుకోవచ్చు, అంటే పేషెంట్కి ఎలాంటి కోత లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది? నమస్తే అండి, నా పేరు డాక్టర్ రితేష్ రెడ్డి. నేను కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. సో మనం ఇప్పుడు చేసిన ప్రక్రియ ఏంటంటే దీన్ని ఎండోస్కోపిక్ బేరియాట్రిక్ బెలూన్ అంటాము. అంటే ఎటువంటి కోత లేకుండా పేషెంట్కి, ఎటువంటి సర్జరీ లేకుండా పేషెంట్కి ఎండోస్కోపీ ద్వారా, అంటే ఒక చిన్న కెమెరాని నోటి ద్వారా పంపించి పొట్ట లోపల ఒక చిన్న బెలూన్ అన్నది ప్లేస్ చేసాము. దీనివల్ల పేషెంట్ వెయిట్ అధికంగా తగ్గిపోతున్నారు. సో ఈ ప్రక్రియ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి పేషెంట్కి అంటే, పేషెంట్కి హాస్పిటల్ స్టే అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే పేషెంట్ పొట్ట మీద ఎటువంటి కోత కూడా ఉండదు. పేషెంట్ బెలూన్ పెట్టుకున్న వెంటనే వితిన్ 1 మంత్ తనకి వెయిట్ లాస్ రావడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వితిన్ 1 మంత్ ఒక 10 కిలోస్ వరకు తగ్గుతారు పేషెంట్. వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months 20 to 30 kgs అన్నది ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్, అంటే ఇన్ని కేజీస్ తగ్గుతారు పేషెంట్. సో ఇంతకంటే ముందు మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు లైపోసక్షన్ అని ఒక ప్రక్రియ ఉండేది. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ రావడం, పేషెంట్కి మళ్ళీ వెయిట్ తిరిగి రావడం, ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనే వాళ్ళు. జస్ట్ ఒక చిన్న కెమెరా సహాయంతో నోటి ద్వారా ఎండోస్కోపీని పంపించేసేసి ఈ పొట్ట లోపల మనం బెలూన్ అన్నది ఇమిడిస్తాము. దీనివల్ల తనకి ఎక్కువగా అధికంగా ఫుడ్ తీసుకోలేకపోవడం, తీసుకున్న వెంటనే పొట్ట నిండుగా అనిపించడం, దానివల్ల వెయిట్ తగ్గడం, పొట్ట షేప్ రీమోడల్ అవ్వడం, సైజ్ ఆఫ్ ద స్టమక్ తగ్గడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్రొసీజర్ అనేది చాలా లేటెస్ట్ ప్రొసీజర్. ఇప్పటి వరకు మనకి ప్రపంచం మొత్తం 5 lakh బెలూన్స్ అనేవి ఇంప్లాంటేషన్ జరిగాయి, 5 లక్షల దాకా. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పేషెంట్కి తగినట్టుగా ఎంత తను టాలరేట్ చేస్తాడో అంతవరకు ఆ బెలూన్ సైజ్ని పెంచడం, లేదు నేను టాలరేట్ చేసుకోలేకపోతున్నానంటే బెలూన్ సైజ్ని తగ్గించడం, ఇలాంటివి 2 ప్రక్రియలు కనుక చేసుకునే అవకాశం ఉన్నందువలనే దీనికి చాలామంది మక్కువ చూపిస్తున్నారు ఈ ప్రొసీజర్ మీద. మనము ఈ బెలూన్ ప్లేస్మెంట్ చేసే ముందు ఫస్ట్ ఎండోస్కోపీ అన్న పరీక్ష చేస్తామండి. ఎండోస్కోపీ వల్ల పేషెంట్కి లోపల ఎటువంటి సమస్య లేదు, అల్సర్స్ లేవు, ఎరోషన్స్ లేవు అంటేనే అప్పుడే ఈ ఎండోస్కోపీ ద్వారా బెలూన్ అన్నది ఇమర్చడం జరుగుతుంది. ప్లస్ ఈ బెలూన్ పెట్టడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది పేషెంట్స్లో లేవు. ఎందుకంటే అదొక సిలికాన్ బెలూన్ కాబట్టి బాడీకి దానికి ఎటువంటి క్రాస్ ఇంట్రాక్షన్ ఉండదు. పేషెంట్ ఫుడ్ తింటే ఎలా అనిపిస్తుందో సేమ్ అదే విధంగా ఈ బెలూన్ ఉండడం వల్ల బాడీలో చాలా మినిమల్ చేంజెస్, అంటే ఇంతకుముందు ఎలా ఉన్నాడో పేషెంట్ అలాగే ఉంటూ వెయిట్ తగ్గుతూ ఉంటాడు. కాబట్టి దీనికి ఇంత ప్రత్యేకమైన గుర్తింపు అన్నది వచ్చింది బెలూన్కి. 100 grams రైస్ తీసుకున్నాము. ఈ బెలూన్ పెట్టడం వల్ల ఆ రైస్ క్వాంటిటీ అనేది తగ్గించాల్సిన పరిస్థితి వస్తుందంటారు. చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు బేసికల్గా ఈ బెలూన్ వల్ల వచ్చే ప్రత్యేకత ఏంటంటే మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అన్నది జరగదు. ఎందుకంటే మన స్టమక్లో కోత చేయడం వల్ల మనకు అక్కడే అబ్జర్ప్షన్ జరిగేది న్యూట్రియంట్స్, ఐరన్ కానీ, వైటమిన్ B12 కానీ, కాల్షియం కానీ. మనం ఎటువంటి సర్జరీ చేయట్లేదు కాబట్టి పేషెంట్ మీద న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది. సో బెలూన్ అన్నది ఎటువంటి విధంగా అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ని తగ్గించదు, కానీ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ని అయితే తగ్గిస్తుంది. సో క్వాంటిటీ అంటే మన బాడీకి నిత్యావసరం ఎంత రికమెండెడ్ డైలీ అలవెన్స్ అయితే ఉందో RDA, అది ఎప్పుడు కూడా తగ్గించకుండా మనం చూస్తాము. ఒబేసిటీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన బాడీకి సరిపోయేంత ఫుడ్ కన్నా ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ ఫుడ్ వెళ్ళి ఫ్యాట్లోగా డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో పేషెంట్కి మనం న్యూట్రిషనల్లీ క్వాంటిటీ తక్కువ చేసినా కూడా తన డైలీ రిక్వైర్మెంట్ ఎంతైతే న్యూట్రిషన్ ఉందో అది మీట్ అయ్యేలాగా మా డైటీషియన్ మేము కలిసి ఒక స్పెషల్ డైట్ చార్ట్ని కూడా తయారు చేశాము. సో పేషెంట్కి న్యూట్రిషనల్ విధంగా అబ్నార్మాలిటీస్ ఏమీ రాకుండా పేషెంట్కి డైట్ కరెక్ట్గా సరిపోయేలాగా, ప్లస్ బరువు తగ్గేలాగా, ప్లస్ నేను తక్కువ తిన్నాను ఫుడ్ ఇంకా నాకు ఆకలేస్తుంది అన్న ఫీలింగ్ లేకుండా చేసే ప్రక్రియనే ఈ ఎండోస్కోపిక్ బెలూన్ ప్లేస్మెంట్. 18 ఏళ్ళు దాటిన ఎవరైనా కూడా 65 ఏళ్ళ వరకు ఎవరైనా కూడా ఈ బెలూన్ అనేది వేయించుకోవచ్చు. ప్లస్ మనం స్పెషల్గా ఏమంటామంటే బాడీ మాస్ ఇండెక్స్, అంటే తన హైట్కి వెయిట్కి ఒక క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. వెయిట్ బై హైట్ స్క్వేర్ అంటాం దాన్ని BMI అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒక 30 నుంచి 45 వరకు మధ్యలో ఉన్న వాళ్ళు ఎటువంటి వ్యక్తులైనా చేసుకోవచ్చు. వెయిట్ 100 kg అని అడిగారు కాబట్టి వెయిట్ 100 kg ఉండి పేషెంట్ ఒకవేళ హైట్ ఎక్కువ ఉన్నాడు అంటే తన BMI తక్కువ ఉంటుంది. అదే వెయిట్ 100 ఉండి హైట్ తక్కువ ఉన్నాడు అనుకోండి BMI ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ బేసిస్ పరంగా కాకుండా
కాకుండా వెయిట్కి హైట్ ఈ రెండు మ్యాచ్ చేసుకొని మనం యూజువల్గా క్యాలిక్యులేట్ చేస్తాము. 30 to 45 BMI మధ్యలో ఉన్న ఎవరైనా కూడా ఈ బెలూన్ అన్నది ఇమడ్చుకోవచ్చు. 365 డేస్ కూడా పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది అన్నది కలగదు. 365 డేస్ తర్వాత మేము మళ్ళీ ఎండోస్కోపీ ద్వారానే ఈ బెలూన్ని బయటికి తీసేస్తాము. తీసిన తర్వాత పేషెంట్ ఈ 1 year పాటు ఏదైతే ఫుడ్ తీసుకున్నాడో, న్యూట్రిషన్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేశాడో దానికి తను అలవాటు పడిపోతాడు. కాబట్టి ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో బెలూన్ రిక్వైర్మెంట్ లేకుండా కూడా తన డైలీ యాక్టివిటీస్ని చేసుకుంటాడు. ప్లస్ తన వెయిట్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది. కానీ దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. పేషెంట్ కంఫర్టబుల్గా టాలరేట్ చేస్తున్నారు. బెలూన్ ప్లేస్మెంట్ చేసుకున్న ప్రతి పేషెంట్కి ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అని ఈ 3 ఉంటాయి క్వాంటిటీస్. దీంట్లో ప్రోటీన్ అనేది అధిక శాతంగా పెడతాం. ఫుడ్లో 60 to 65% పెడతాం యూజువల్లీ. కార్బోహైడ్రేట్ అనేది 20 to 25%. ఫ్యాట్స్ అన్నవి మంచి ఫ్యాట్స్ 5% కంటే తక్కువ పెడతాం. దీనివల్ల ప్రోటీన్ కంటెంట్ అన్నది కరెక్ట్గా మ్యాచ్ చేసుకుంటూ చికెన్, మటన్ కంప్లీట్గా మానేయాల్సిన అవసరం ఏం లేదు. మటన్ ఒకటి, రెడ్ మీట్ ఒకటి కట్ చేసేసి చికెన్ ఫ్రైడ్ కాకుండా బాయిల్డ్ తింటే తనకి ప్రోటీన్ కూడా అందుతుంది బాడీలో. తనకి టేస్ట్కి తగినట్టు కూడా ఉంటుంది. ప్లస్ వెయిట్ కూడా అధికంగా పెరగరు. బెలూన్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ కాదు వెయిట్ లాస్కి. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ లైఫ్ స్టైల్ అండ్ డైట్. అధిక బరువుతో బాధపడే వారికి ముఖ్యంగా వాళ్ళు చేయాలనుకున్న ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే మాత్రం, వాళ్ళ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే మాత్రం బరువు తగ్గవచ్చు. అదేవిధంగా ఖచ్చితంగా బరువు తగ్గాలి, మేము బరువు ఎక్కువ ఉన్నాం, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం అనే వారికి ఈ బెలూన్ ప్లేస్మెంట్ సర్జరీ అనేది చాలా సక్సెస్ రేట్ ఇస్తుందని చెప్పేసి డాక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి.